ఈరోజు మనం సిఎస్ఎస్లో ట్రాన్స్ఫార్మ్ అనే ఒక టాపిక్ గురించి అనేది తెలుసుకుంటాము. సో అందుకోసం నేను ఇక్కడ HTML ఫైల్ అనేది తీసుకున్నాను. ఈ HTML ఫైల్లో ఒక బాడీ సెక్షన్లో నేను ఇక్కడ డివ్ ట్యాగ్ ఒక పేరెంట్ ఎలిమెంట్ అండ్ ఇక్కడ h1 క్లాస్ అనేది తీసుకున్నాను. ఇక్కడ క్లాస్ అనేది ఇక్కడ నేను దీనికి ఒక నేమ్ అనేది ఇస్తున్నాను. మీరే ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ 1 అనేది ఇస్తున్నాను. జస్ట్ 1 అనేది ఇచ్చి దీనికి ఒక హైట్ విడ్త్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ప్యాడింగ్ ఇది పేరెంట్ ఎలిమెంట్ కి టాప్ అనేది 0 పిక్సెల్ ఇచ్చాను. టెక్స్ట్ అనేది సెంటర్ ఇచ్చాను, అంటే టెక్స్ట్ అనేది మధ్యలోకి రావాలని. తర్వాత మార్జిన్ దీనికి టాప్ మార్జిన్ అనేది అంటే అన్ని సైడ్స్ 0 ఇచ్చాను. ప్యాడింగ్ అనేది 10 పిక్సెల్ అనేది ఇచ్చాను. తర్వాత ఇప్పుడు నేను దీనికి హైట్ విడ్త్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది సెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి దానికంటే ముందు ఇది ప్రాజెక్ట్ ఏ విధంగా ఉందనేది చూద్దాం. ఇక్కడ మనం రాసినటువంటి ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా వచ్చింది. దీనికి కలర్ అనేది బ్లాక్ కలర్ లో వచ్చి, అంటే మనం ఏది మెన్షన్ చేయాలి కాబట్టి అది వచ్చింది. తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అండ్ మళ్ళీ తర్వాత హైట్ విడ్త్ అనేది ఇద్దాము. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇస్తున్నాను నేను. హైట్ అనేది నేను ఒక 100 పిక్సెల్ అనేది ఇస్తున్నాను. తర్వాత విడ్త్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. విడ్త్ అనేది ఒక 100 పిక్సెల్ అనేది ఇచ్చాను. సో ఇప్పుడు మనం ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, మనం ఈ జస్టిఫై కంటెంట్ అనేది తీసుకొని దీన్ని సెంటర్లోకి పంపిద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ సెంటర్లోకి పంపిద్దాం. జస్టిఫై కంటెంట్ అనేది సెంటర్ అనేది తీసుకున్నాం. మనం ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ ఇక్కడ జస్టిఫై కంటెంట్ అనేది సెంటర్ అనేది తీసుకున్నాం. ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ అనేది మెన్షన్ చేయకపోవడం వల్ల మనకు ఫస్ట్ అనేది రాలేదు. సో ఇప్పుడు నేను డిస్ప్లే ఫ్లెక్స్ అనేది మెన్షన్ చేశాను కాబట్టి వచ్చింది. ఒకవేళ ఇక్కడ అప్లై చేసి చూద్దాం వర్క్ అవుతుందా అని. సో మనం పేరెంట్ ఎలిమెంట్ తీసుకున్నాం కాబట్టి పేరెంట్ ఎలిమెంట్గా నేను అప్లై చేస్తున్నాను. పేరెంట్ ఎలిమెంట్కి మాత్రం అప్లై అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దీన్ని రొటేట్ చేయాలనుకోండి. ఒకవేళ అంటే ఇన్ని డిగ్రీస్ అనేది రొటేట్ చేయాలి, లేకపోతే ఇప్పుడు ఇది వన్ టర్న్ అనేది ఉంది కదా, ఈ టర్న్ అనేది ఇంకా 0.25 అనేది కొంచెం తగ్గాలి. ఇలా డిఫరెంట్గా మనం ఆలోచిస్తాం కదా. అలా మనం దాన్ని టర్న్ చేయాలంటే ఏం చేయాలి అనేది ఒక ప్రాపర్టీ అనేది చూద్దాం. మనం ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ట్రాన్స్ఫార్మ్ అనేది తీసుకోవాలి. ట్రాన్స్ఫార్మ్ అనేది తీసుకొని ప్రాపర్టీ తీసుకొని తర్వాత రొటేట్ అనేది ఇక్కడ మనం ఉంటుంది. రొటేట్ XYZ అండ్ రొటేట్ అనేది నార్మల్గా రొటేట్ అనేది ఎంత ఇవ్వాలనేది తీసుకోవచ్చు. తర్వాత రొటేట్ 3Dలో ఎంత రొటేట్ కావాలి, X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్ ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఇప్పుడు రొటేటర్ అనేది ఇద్దాం. రొటేటర్ అనేది ఇప్పుడు ఒక 0.25 అని ఇస్తే ఇప్పుడు అది మనకి ఏమాత్రం మార్పు లేదు. 0.25 టర్న్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. నేను ఇక్కడ యూనిట్స్ అనేది మెన్షన్ చేయాలి. సో ఈ 1 అనేది ఇట్లా వర్టికల్ ఉన్నది, ఆటోమేటిక్గా ఇక్కడ టర్న్ అయింది ఇది. అలాగే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ మనం 0.5 అనేది ఇద్దాం. 0.15 అనేది ఇద్దాం. 0.15 అనేది ఇచ్చినప్పుడు ఇలా మన మార్జిన్ అనేది మనకు సరిగ్గా ఇది కనిపిస్తుంది కాబట్టి టాప్ నుంచి లేకపోతే నార్మల్గా మార్జిన్ అనేది 40 పిక్సెల్ అనేది ఇస్తున్నాను. ఏం కాదు, మనకు 4 సైడ్స్ ఉన్నా కానీ మనకు ప్రాబ్లం ఉంది కాబట్టి ఇక్కడ నేను టాప్ నుంచి మనకు 40 పిక్సెల్ అనేది మార్జిన్ వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను రొటేట్ 1.15 టర్న్ అనేది ఇచ్చినప్పుడు ఇలా ఉంది. ఒకవేళ 0.660 అని ఇద్దాం. 60 అని ఇచ్చినప్పుడు ఇలా ఉంది. అంటే మనకు కావాల్సిన దాన్ని బట్టి అది ఎంత రొటేట్ కావాలి, మనకి ఏ యాంగిల్ కావాలనేది మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు 0.25 తీసుకున్నాం కదా, 0.25 తీసుకున్నప్పుడు ఇలా ఉంది. ఒకవేళ X యాక్సిస్ అని ఇద్దాం. అది X యాక్సిస్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. X యాక్సిస్ అనేది అది మనకు వర్క్ అవ్వట్లేదు, అది విజిబుల్ అవుతలేదు. ఒకవేళ ఇక్కడ మనం 1.5 అనేది ఇద్దాం. 1.5 ఇచ్చినప్పుడు అనేది ఇట్లా తగ్గింది. ఒకవేళ ఇక్కడ 1.1 అనేది ఇద్దాం, ఇంకా కొంచెం తగ్గదు, ఇంకా కొంచెం పెరిగింది. ఇలా మనం మనకు కావాల్సినట్టుగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది X యాక్సిస్లో, ఇది Y యాక్సిస్లో చూద్దాం. Y యాక్సిస్లో ఇచ్చినప్పుడు ఇలా ఉంటుంది. ఇలా టర్న్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ దీనికి 20 అనేది మెన్షన్ చేస్తే ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది చూడండి. ఇలా తక్కువగా వచ్చింది. ఒకవేళ ఇది Z యాక్సిస్లో ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. Z యాక్సిస్లో ఈ విధంగా వర్క్ అవుతుంది. ఇక్కడ ప్రాపర్టీస్ అనేది మీరు డిఫరెంట్గా ఇవి వాల్యూస్ అనేది డిఫరెంట్గా ట్రై చేయండి. ఇది రొటేట్. మనం ఇప్పుడు రొటేట్లో 3D అనేది మెన్షన్ చేద్దాం. ఒకసారి 3D అనేది చూద్దాం. ఇప్పుడు చెప్పాను కదా 3D X, Y, Z అండ్ 3D అనేది ఉంటుంది.
క్యాపిటల్ డి అనుకుంటాం మేబీ. రొటేట్ 3D అనేది మెన్షన్ చేసి మనం దాని వాల్యూ అనేది ఇక్కడ ఇద్దాము ఎంతో కొంత. ఈ 3D అనేది మనకు కొంచెం అంటే ఇది మనకు అంత కన్వీనియంట్గా ఉండదు. దీని గురించి అనేది ముందు ముందు క్లాసెస్లో చూద్దాం. ఇక్కడ నేను వాల్యూ చేంజ్ చేసినా అక్కడ మనకు పెద్ద మార్పు అనేది ఏం అనిపించదు. ఇప్పుడు 0.25 ఇచ్చిన, ఒకవేళ 0.60 ఇచ్చిన మనకు పెద్ద డిఫరెన్స్ అనేది ఏం రాదు. సో దీని గురించి అనేది మనం ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనకు దీనివల్ల యూజ్ ఉందని తెలిసినప్పుడు అక్కడ నేను ప్రాజెక్టులలో యూజ్ చేసేటప్పుడు చెప్తాను. కాకపోతే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే రొటేట్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తాం, రొటేట్ ఎక్స్ యాక్సిస్లో ఏ విధంగా, రొటేట్ వై యాక్సిస్లో ఏ విధంగా, రొటేట్ జెడ్ యాక్సిస్లో ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ఇప్పుడు రొటేట్ అయిపోయింది కదా, స్కేల్ అనేది చూద్దాం. స్కేల్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. స్కేల్ అనేది తీసుకొని ఇప్పుడు స్కేల్లో 3D ఉంటుంది, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ సేమ్ రొటేట్లో ఉన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు స్కేల్ అనేది తీసుకున్నాం. ఇది 100% అంటే ఇది 1 అనుకోండి. ఇప్పుడు ఒకవేళ 1.6 అనేది ఇచ్చాను అనుకోండి, నేను ఇక్కడ 1.6 టైమ్స్ అనేది పెరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే అది ఉన్నదానికి 1.6 టైమ్స్ అనేది పెరిగింది. ఇప్పుడు 1 అని ఇద్దాం. 1 అని ఇస్తే డిఫాల్ట్గా అనేది ఇంత ఉంది. 1.6 అంటే 1.5 అనేది ఇచ్చామనుకోండి, అంటే ఆ ఉన్నదానికి ఇంకొక 50%, 150% అనేది పెరుగుతుంది. ఉన్నది 100% అయితే ఇప్పుడు 150% అనేది పెరుగుతుంది, అంటే 50% అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఇక్కడ ఒకవేళ 2 అనేది ఇస్తే ఇంకా పెద్దగా వస్తుంది. 2 అనేది ఇస్తే ఇంకా పెద్దగా వచ్చింది. ఒకవేళ 0.5 అనేది ఇద్దాం. 0.5 అనేది ఇస్తే ఇంకా చిన్నగా వస్తుంది. ఇలా ఇది స్కేల్ అనేది యూజ్ చేస్తాం. ఒకవేళ ఎక్స్ యాక్సిస్లో మనకు మార్పు కావాలనుకోండి, చేంజెస్ అనేది ఎక్స్ యాక్సిస్లో కావాలన్నప్పుడు ఇలా వస్తుంది. ఇక్కడ వాల్యూస్ అనేది డిఫరెంట్గా తీసుకోండి మీరు. నేను ఓన్లీ ఒక్కటే తీసుకొని చెప్తున్నాను. వై యాక్సిస్లో తీసుకున్నప్పుడు ఇలా వస్తుంది, జెడ్ యాక్సిస్లో తీసుకున్నప్పుడు ఎలా వస్తుంది అనేది చూడండి. జెడ్ యాక్సిస్లో తీసుకున్నప్పుడు కొంచెం మార్పు అనేది వస్తుంది. ఒకవేళ 3Dలో తీసుకున్నప్పుడు ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఈ 3Dలో అనేది పెద్ద మనకు డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. ఎందుకంటే ఇది ఇట్లా రొటేట్ అవుతున్నప్పుడు మనకు 3D డయాగ్రామ్ లాగా అనిపించాలి. ఇది మనం కొన్ని మూవీస్లలో ఏవైనా చూసేటప్పుడు, ఏవైనా ఆటో క్యాడ్ అలాంటివి చేసేటప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ మనం ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు దాని గురించి అనేది క్లియర్గా చెప్పుకుంటాం. ఇప్పుడు మీరు దీని గురించి 3D, ఈ స్కేల్ 3D అండ్ రొటేట్ 3D అనేది ఇక్కడ చెప్పలే అని మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ముందు ప్రాజెక్టులలో క్లియర్గా చెప్తాను. ఏవి మిస్ చేసిన పాయింట్స్ అన్నీ అక్కడ చెప్పడం జరుగుతుంది. సో మీరు ప్రతి వీడియోని అనేది చూడడం మీకే చాలా యూస్ఫుల్ అనేది ఉంటుంది. ఇప్పుడు స్కేల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇంకొక ప్రాపర్టీ గురించి అనేది చూద్దాం. ఇవన్నీ ట్రాన్స్ఫార్మ్లోనే డిఫరెంట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫార్మ్లో నేను ట్రాన్స్లేట్ అనేది ఇంకొకటి ఉంటుంది. ట్రాన్స్లేట్ అనేది నేను ఇప్పుడు ఒక 30 పిక్సెల్ అనేది ఇస్తే ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. డిఫాల్ట్గా అది ఎక్స్ యాక్సిస్లోనే ఉంటుంది. ఇప్పుడు ఉన్న పొజిషన్ నుంచి 30 పిక్సెల్ అనేది ముందుకు జరిగింది. ఒకవేళ -30 అని ఇచ్చామనుకోండి, ఉన్న పొజిషన్ నుంచి లెఫ్ట్ జరుగుతుంది. ఇక్కడ ఉన్నది అది పొజిషన్, ఇక్కడ లెఫ్ట్ జరిగింది. ఒకవేళ ఇప్పుడు -70, 90 అనేది ఇచ్చాను అనుకోండి, ఇక్కడ వరకు వస్తుంది. ఇలా మనం ఇచ్చే వాల్యూస్ని బట్టి అది వర్క్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ అంటే 40 అనేది తీసుకొని ఇది ఎక్స్ యాక్సిస్లో ఇద్దాం. ఎక్స్ యాక్సిస్లో ఇచ్చినప్పుడు -40 అనేది అంటే 0 పొజిషన్ నుంచి, అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉంటాయి కదా మనకు, ఈ 0 పాయింట్ నుంచి సెంటర్ నుంచి ఇక్కడికి -40 పిక్సెల్ అనేది ఇక్కడికి జరిగింది. ఒకవేళ ఇదే వై యాక్సిస్ అనేది ఇచ్చాము అనుకోండి, వై యాక్సిస్ ఇచ్చినప్పుడు ఇది పైనకి అనేది ఆటోమేటిక్గా 0 నుంచి పైనకి అనేది జరిగింది. ఒకవేళ +40 అనేది ఇస్తే ఇది కిందికి వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది కిందికి వచ్చింది. ఇలా మనకు ఇది వర్క్ అవుతుంది. ఒకవేళ జెడ్ యాక్సిస్ అనేది ఇస్తే ఏమవుతుంది అనేది చూద్దాం. జెడ్ యాక్సిస్ ఇస్తే ఇది దీనిలో ఏమాత్రం మార్పు అనేది ఏం ఉండదు పెద్దగా. ఇది ఒకవేళ 3D అనేది మెన్షన్ చేద్దాం.
3D అండ్ జెడ్ యాక్సిస్లో అనేది ఏమాత్రం మార్పు ఉండదు. ఇంతకుముందు చెప్పినాను కదా 3D అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకు జెడ్ యాక్సిస్ అనేది ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ ఎక్స్ యాక్సిస్, ఇక్కడ వై యాక్సిస్ ఉంటుంది, ఇక్కడ ఉండేది జెడ్ యాక్సిస్ కదా. ఇది కొన్నిసార్లు మనకు విజిబుల్ కాకపోవచ్చు. మనం అంటే 2 బాక్సెస్ తీసుకొని ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇస్తా 2 బాక్సెస్ తీసుకొని మనకు ఆ బ్యాక్గ్రౌండ్ వెనుక ఉన్నది కూడా కనిపించాలన్నప్పుడు మనం ఇలా రొటేట్ చేసుకున్నప్పుడు మనకు జెడ్ యాక్సిస్ అనేది ఈజీగా విజిబుల్ అవుతుంది. ఇలా ఓన్లీ ఒక డబ్బా మాత్రమే అంటే ఇట్లా ఒక బాక్స్ మాత్రమే తీసుకొని ఇట్లా 4 సైడ్స్ మాత్రమే ఉంది. దీనికి బ్యాక్గ్రౌండ్ వెనుక ఇంకొకటి అంటే ఇట్లా ఒక స్క్వేర్ లాగా ఒక రెక్టాంగిల్ లాగా తీసుకోవడం లేదు, క్యూబ్ తీసుకోవాలి. మనం ఆ క్యూబ్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు అదే ట్రై చేయండి ఒకసారి. ఏదైనా ఒక ప్రాజెక్ట్ మీ ఓన్గా చేయడానికి ట్రై చేయండి. రేపటి నుంచి మన ఛానల్లో ఈ ప్రాజెక్ట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. HTML CSS మీద ఒక పార్ట్ 1లో ఒక 20 ప్రాజెక్ట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ మనకు పైథాన్ అనేది బ్యాక్ ఎండ్లో అది వర్క్ అవుతూనే ఉంటుంది. అండ్ PHP కూడా వస్తూనే ఉంటాయి. డైలీ అనేది 2 వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. యూట్యూబ్ షార్ట్స్ కూడా వస్తూనే ఉంటాయి. మీరు ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతున్నాను. నేను కొన్ని అప్డేట్స్ అనేది ఇన్స్టాగ్రామ్లో ఇస్తుంటాను, మేజర్ అప్డేట్స్. సో మీరు అది ఫాలో అవుతే ఇంకా నాలెడ్జ్ అనేది ఎక్కువ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ట్రాన్స్లేట్ అనేది నేను ఒకవేళ 100% అనేది ఇచ్చాను అనుకోండి, ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఇది 3D అనేది తీసేద్దాం. %% అనేది ఇస్తే అది డిఫాల్ట్గా ఉన్న పొజిషన్ నుంచి ఇంకా కొంచెం ముందుకు అనేది ముందుకు అనేది వెళ్ళింది. ఇలా ఈ ట్రాన్స్లేట్ అనేది యూజ్ చేసి మనకు అవసరం ఉన్నప్పుడు అంటే ఇవి మీకు ఈ ప్రాపర్టీస్ అనేది జస్ట్ ఇవి ఏ విధంగా యూజ్ చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. అంతేగాని వీటిని బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మీకు ఇంకా విజువలైజేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు అప్పుడు ఆలోచించవచ్చు ఎలా ఏంటి ఇంకా కొత్తగా ఏమైనా చేయొచ్చా, మనం ఏది ఎక్కడ యూజ్ చేస్తున్నాం అనేది, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఇంకొక ప్రాపర్టీ అనేది చూద్దాం. ఇప్పటివరకు మనం ఏమేమి చూసామంటే ట్రాన్స్ఫార్మ్లో మనం రొటేట్ అండ్ స్కేల్, ట్రాన్స్లేట్ అనేది ఈ 3 అనేది చూసాము. ఇంకా ఫైనల్ అనేది చూద్దాం. స్కూ అని ఉంటుంది ఒకటి, ఇది డిగ్రీస్లలో మెన్షన్ చేద్దాం మనం. ఇది డిగ్రీస్లలో ఇచ్చినప్పుడు ఇలా మనకు ఈ 40 degrees అనేది ఇలా ఉంది. ఒకవేళ 50 degrees అనేది ఇద్దాం. 50 degrees ఇచ్చినప్పుడు ఇంకా కిందికి అనేది వచ్చింది. ఇప్పుడు 50 degrees ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అనేది కూడా మనం మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ ఒక 40 degrees అనేది చేయొచ్చు. డిగ్రీ అంటే DEGRE అనేది కాకుండా ఓన్లీ మన యూనిట్స్ అనేది DEG అనేది మెన్షన్ చేయాలి. ఇది 40 degrees అనేది ఇస్తే ఇలా వస్తుంది. ఒకవేళ అలా కాకుండా ఇక్కడ -40 అనేది ఇద్దాం, ఇలా వస్తుంది. అంటే మీరు అర్థమైందా? అంటే నేను 2 పాజిటివ్ ఇస్తే మనకు అంత నీట్గా అనేది రాలేదు. అంటే మనకు అసలు అది జస్ట్ ఏదో లైన్ లాగా అనిపించింది. ఇలా మనం వీటి వాల్యూస్ అనేది చేంజ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు నేను ఈ వాల్యూ అనేది తీసేసి ఇలా X Y ఉంటాయి. ఇందులో 3D అనేది ఏమి ఉండదు. X అనేది ఇచ్చాను అనుకోండి, ఇలా ఉంది. ఒకవేళ Y అనేది ఇస్తే ఓన్లీ Y అనే దానికి ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఓన్లీ Y అనేది ఇలా వస్తుంది. ఇలా డిఫరెంట్గా మనం ఈ ట్రాన్స్లేట్ అనేది ఈ స్క్యూ అనేది యూజ్ చేసి చేయొచ్చు. ఈరోజు మనం ఏమేమి యూజ్ చేసామంటే ట్రాన్స్ఫార్మ్ అనే ఒక ఈ టాపిక్ గురించి అనేది చూసాము. ఈ ట్రాన్స్ఫార్మ్లో రొటేట్ అండ్ స్కేల్, ట్రాన్స్లేట్, స్క్యూ అనేవి ఉంటాయి. వీటిని యూజ్ చేసి మనం ఉన్న ఈ డైమెన్షన్ అనేది ఏ విధంగా రొటేట్ చేయొచ్చు, అంటే ఏ విధంగా దాని డిగ్రీస్ అనేది దాని పొజిషన్ అనేది రొటేట్ అంటే కన్వర్ట్ చేయొచ్చు కొంచెం అనేది తెలుసుకున్నాం. కొద్దిగా అనేది ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు, దాని పొజిషన్ అనేది ఉన్న పొజిషన్ దగ్గర నుంచి ఎక్కడికైనా ఏ విధంగా మూవ్ చేయొచ్చు అనేది తెలుసుకున్నాం. సో మీరు వీడియోస్ అనేది ఇలానే చూస్తూ ఉండండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరూ మీరు ఇలానే ఎంకరేజ్ చేస్తున్నారని నేను ఇంకా మంచి వీడియోస్ అనేది చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.